ఈరోజు ఒక ప్రధానమైన అంశం పైన అర్జుమెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా అడుగుతున్నా, మీరెందుకే గొంతు చించుకొని అసెంబ్లీలో అరుస్తున్నారు? ఇక్కడెందుకు అనవసరపు మాటలతో సమయాన్ని వృధా చేస్తున్నారని అడుగుతున్న ప్రధాన అధికార పార్టీని. పెద్దలారా, మిత్రులారా, ప్రత్యేక హోదా అన్నది ఒకరేమో ముగిసిన అధ్యాయం అంటారు, ఒకరేమో సంజీవని కాదంటారు, ఒకరేమో ఇప్పుడు అవసరమా అంటారు, ఒకరేమో దుకాణం బంద్ అంటారు. ఇన్ని మాటలు చెప్తున్నా మీరు ఆ రోజు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా 15 ఏళ్ళు కావాలని ఎందుకన్నారు? పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందని ఎందుకన్నారు? అసెంబ్లీలో 2 సార్లు నిండు అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం ఎందుకు చేశారు? ఈరోజు ముగిసిన అధ్యాయం అయితే దానికి విలువ లేకపోతే ఆ అంశమే పనికిమాలిందని మీరంటే, దాన్ని చర్చించడమే వ్యర్థమో అని మీరంటే, అయిపోయిన పెళ్లికి బాధాలు ఎందుకని ఒకరంటే, ఇన్ని మాట్లాడుతున్న వాళ్ళు ఆ రోజే బుద్ధి గట్టి తిన్నదా అని అడుగుతున్నా. ఆ రోజు ఏమైంది మీ బుద్ధి అని అడుగుతున్నా. ఈరోజు చాలా మాట్లాడుతున్నారే. అంటే ఒక వ్యక్తి ఒక కేసులో తగులుకుంటే ఆ కేసులో నుంచి బయట పడాలి అంటే ఒక వ్యక్తి ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాన్ని, యువత ప్రయోజనాన్ని, యువత భవిష్యత్తును పణంగా పెడదామా? యువత భవిష్యత్తును అంధకారం చేద్దామా? అడవులు, కొండలు, ఎడారులు, లోయలు ఉన్నటువంటి 11 ఈశాన్య రాష్ట్రాలలో ప్రత్యేక హోదా వస్తే వేలాది పరిశ్రమలు వస్తే, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తే, ఏమీ లేనటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగితే 700 కిలోమీటర్ల కారిడార్ ఉన్నటువంటి, సముద్ర కారిడార్ ఉన్నటువంటి, అనేక రకాల ప్రకృతి వనరులు ఉన్నటువంటి ఇంత గొప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఊహిద్దామా? ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగం మహాప్రభు అని ఎంటెక్ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు, పెద్ద చదివినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తిండికి జరక్క చదివించడానికి అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని ఈదులపైన ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి ప్రత్యేక హోదా వస్తే మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి. ఆ ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్, ఎన్ని రకాల ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది? ఎక్సైజ్ సుంకం ఎగ్జంప్షన్ వస్తుంది, సేల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, సర్వీస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, సో ట్రాన్స్పోర్ట్ ఎగ్జంప్షన్ వస్తుంది, ఇన్సూరెన్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఇన్ని రకాల ఎగ్జంప్షన్స్ వస్తే ఎన్ని వందల వేల మంది పరిశ్రమలు పెట్టడానికి వస్తారో. వ్యాపారవేత్త అంటే ఆదాయాన్ని కోరుకునేవాడు. ఎప్పుడైతే తనకు ఆదాయం వస్తుందో, ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుందో పరిశ్రమలు పెడతాడు. పరిశ్రమలు పెట్టాడంటే మనుషులతో చేయించాల్సిందే కదా, చాలా వరకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. మేము చెప్తే ముగిసిన అధ్యాయం అని, అయిపోయిన పిల్లలకి డాబా అని, బోజా అని, గీజా అని ఈ డైలాగులు కొట్టడం కన్నా మీరే అసెంబ్లీలో తీర్మానం చేశారు. మీరు చేసిన తీర్మానానికి మేము మద్దతు పలికాం. మీరు చేసిన తీర్మానానికి మీరు విలువ ఇవ్వకపోతే, మీరు చేసిన తీర్మానాన్ని మీరు పట్టించుకోకపోతే ఎంత బాధాకరం అది. మాకు ఒకటే బాధ అనిపిస్తుంది. అందరం కలిసి పోరాటం చేద్దాం, అందరం కలిసి చర్చ జరుపుదాం, సాధించుకుందాం అని మేమంటుంటే లేదు, వద్దు అంటారు. అంటే ఒకే ఒకటి, ఒక ఓటుకు నోటు కేసులో నుంచి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని తప్పించాలి అంటే ప్రత్యేక హోదా పణంగా పెట్టాలనా? యువత భవిష్యత్తును తాకట్టు పెట్టాలనా? మీరిచ్చిన హామీని మీరు ఎక్కడిచ్చారు? హామీ దేవుడి దగ్గర కాదు, వీధికి ఇచ్చారు, వాడికి ఇచ్చారు, ఇళ్ళకి ఇచ్చారు, గడపకి ఇచ్చారు, ప్రతి డోర్కి అంటించారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ప్రత్యేక హోదా సాధిస్తామని. అరే మీరు గడపలో కూడా
మీరు స్టిక్కర్ కనిపించి ప్రత్యేక హోదా కోసం ఈరోజు మీరు అవసరం లేదు, అయిపోయిన పెళ్ళి సంజీవిన ఏం మాట్లాడుతున్నారు, దాన్ని వదిలేయండి మీరే చెప్పి మీరే తప్పించుకుంటే ఈ వెనకాల మేము అంత పడాలా? ఒకటే చెప్తున్నాం, ప్రత్యేక హోదా సాధించేంత వరకు బయట కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ప్రజలతో కలిసి కావచ్చు, యువతతో కలిసి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. ప్రత్యేక హోదా సాధించేంత వరకు పోరాటం కొనసాగుతుంది. ఒక మాట అంటున్నారు, మిగతా రాష్ట్రాలు తీసేస్తారు, మిగతా రాష్ట్రాలు తీసేస్తారని. మేము అడుగుతున్నాం, ప్రస్తుతానికి ఉండాలి కదా, ప్రస్తుతానికి తీలేదు కదా. ఒక రకమైనటువంటి కన్విన్స్ చేయడానికి, మభ్య పెట్టడానికి, ఉద్యమాన్ని నీరు కార్చడానికి, ఈ ఉద్యమాన్ని అణిచేయడానికి, ప్రత్యేక హోదా చివరికి అడగకుండా చేయడానికి అది తీసేస్తా ఉంటారు. ఇచ్చేయండి, అన్ని తీసినప్పుడు ఆలోచిద్దాం, ఎలా తీస్తారో చూద్దాం. తీస్తే రాష్ట్రాలు ఒప్పుకుంటారో చూద్దాం, రాష్ట్రాల్లో ఎంత తిరుగుబాటు వస్తుందో. వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకుంటే ఇప్పుడు ఆలోచిద్దాం. తీగిన వాళ్ళు తీసేస్తాం కంటే మీకు ఏమంటే అట్లా ఇంతవరకు సమంజసం. ఇది ఒక న్యాయం ఉండాలి, ఒక ధర్మం ఉండాలి. మనం చేసే ఆరోపణలో జనాలు అర్చించేలాగా ఉండాలి. జనాలు అర్చించకుండా మాట్లాడితే ఎట్లా? ఎంతతో పైన మా చెప్పాం, అరే మీరిచ్చిన హామీ కోసం మీతో కలిసి వస్తాం, కలిసి పోరాటం చేద్దాం, కలిసి చర్చిద్దాం, కలిసి ఢిల్లీకి పోదాం, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అన్ని పార్టీలు కలిసిపోదామని మేము అంటుంటే, జగన్మోహన్ గారిని తిట్టడానికి, రాజశేఖర్ 8 ముందు చచ్చిపోయిన మహానుభావుడు మహానేతను ఆయన తిట్టడానికి ఎందుకండి? దానికి దీనికే సంబంధం. ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారి జపం, జగన్మోహన్ రెడ్డి గారి జపం తప్ప వేరే లేదా అని అడుగుతున్నా. ప్రతిపక్షం అనేది పరిశీలిస్తుంది, పాలకపక్షం అనేది పరిపాలిస్తుంది. ప్రశ్నించే హక్కు మాకిచ్చారు, పరిపాలించే హక్కు మీకిచ్చారు. మీరు పరిపాలించేటప్పుడు మా ప్రశ్నలో న్యాయం ఉంటే, న్యాయబద్ధంగా ఉంటే స్వీకరించండి, స్వీకరించి కలిసి నడుపుకుందాం. అది వదిలిపెట్టి మమ్మల్ని తిట్టడానికి మీరు కేటాయించారంటే మీకు ఇచ్చింది పదవి మమ్మల్ని తిట్టడానికా? మిమ్మల్ని అధికారంలో తెచ్చింది ప్రతిపక్షాన్ని తిట్టడానికా? పరిపాలించమని ఇస్తే ఎంత చోపు మా గురించి మీరు చూస్తుంటారు. ముఖ్యమంత్రి గారు ఆపేమనం అంటే ఒక స్పీకర్ అనే వ్యక్తి పార్టీలకు అతీతమైన వ్యక్తి. మేము కూడా కలిసి చాలా ముఖ్యమైన అంశం మిత్రులారా, చాలా ముఖ్యమైన అంశం. మేము కూడా యునానిమస్గా స్పీకర్ గారిని ఎన్నుకున్నాం, అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. స్పీకర్ గారు పార్టీలకు అతీతమైన వ్యక్తి. అతను ఎవరికి ఎంతో పైకి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు, అతను విశిక్షణ అధికారం అది. మరి ఈయన డిసైడ్ చేయడం ఏంది? తను ఆపేమని ఆయన అంటాడు, ప్లస్ దుకాణం బంద్ యువత ఈయన అంటాడు. కాళ శ్రీనివాసులు గారు సాక్షాత్ మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో, డైరెక్ట్గా పబ్లిక్ చూస్తున్నారు. మొన్న అంటారు అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అంటారు, టాంగ్ స్లిప్ అయింది అంటారు. నిన్న మూసేయండి దుకాణం అంటారు. ప్రతిపక్షాన్ని మాట్లాడుతుంటే మూసేయని చెప్పడం ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటండి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? వీఆర్ ఇన్ డెమోక్రసీ. ఈజ్ ఇట్ డెమోక్రసీ? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నేను విమర్శించాలని వాస్తవాలు చెప్తున్నా. మీరందరూ సాక్ష్యంగా, మీరందరూ సూచనలు సాక్ష్యంగా చెప్తున్నాం. ఇట్లా పరిపాలన చేయడం, ఇట్లా స్పీకర్ని డిక్టేట్ చేయడం. నువ్వు ఎలా ఇస్తావు మైక్? ఇంకొక అతను అడుగుతాడు, ఇంకొక అతను అంటాడు ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇస్తే నేను మంత్రిగా ఉండను అంటాడు. ఏందండి ఇది? నేను ఎన్టీఆర్ ట్రస్ట్ భవనా, టీడీఎల్పీ ఆఫీసా? నాకు అర్థం కావడంలా. ఎవరు తీసుకెళ్తున్నారు? వారి విద్యుత్కు వదిలేస్తున్నాం. ఈరోజు ఒక నూతన సభలో అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం అడ్జెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కూడా అనేక సార్లు మన హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా ప్రత్యేక హోదా కోసం అడ్జెంట్ మోషన్ ఇచ్చి దానికోసం ఎంతో పోరాటం చేయడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ సమైక్యాంధ్ర పోరాటం నుంచి నేటి వరకు మా నాయకుడు ఢిల్లీలో కూడా అనేక సార్లు ధర్నా చేయడం, అలాగే ఈ రాష్ట్రంలో అనేక సార్లు కూడా ధర్నా చేయడం, అలాగే యువబేర్లో ధర్నా చేయడం, మేమందరం కూడా ప్రజల ఆకాంక్షతో మేమందరం కూడా అనేక సార్లు పోరాటం చేస్తున్నాం, బంధులు చేశాం. అయితే అది ప్రజా ఇష్టాన్ని బట్టి మేము చేస్తున్నాం. ప్రత్యేక హోదా అనేది ఎంత అవసరం? ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈరోజు మనకి ఎక్కడైనా మన పిల్లలకు ఉద్యోగాలు ఎంతవరకు వస్తున్నాయా? లేదంటే ఫ్యాక్టరీలు కొడుతున్నారా? వ్యవసాయ రంగం బాగున్నామా? అన్ని రంగాల్లో కూడా మనం ఈరోజు వెనుకబడి ఉన్నాం. చాలా పేదరికంలో ఉన్నాం మన రాష్ట్రం ఇప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా
ప్రత్యేక హోదా కోసం మనం పోరాటం చేయకపోతే మన భవిష్యత్తు రేపు చీకటమయం అవుతుంది. మన పిల్లల భవిష్యత్తు అందరూ రేపు చూస్తే ఆనాడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మన పెద్దలు పోరాటం లేదని ప్రజలు మనకు అడుగుతారు. అయితే మొదటి నుంచి కూడా పోరాటం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ మొదట కూడా మేనిఫెస్టోలో కానీ మన ఈరోజు అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కూడా ఈరోజు అధికారంలో బీజేపీ కూడా ప్రత్యేక హోదా మేము వస్తే ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక 5 సంవత్సరాలు చాలదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఉండాలని మన ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కావాలంటే ప్రత్యేక హోదా వస్తే మనం అభివృద్ధి చెందమా, అదొక సంజీవినా అని అంటున్నారు మన ముఖ్యమంత్రి గారు కూడా. కాబట్టి ప్రత్యేక హోదా అంటే ఏంటో మనం ప్రజల దగ్గరికి మీరు చూస్తున్న మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ మనం రోజు చదువుతుంటే ప్రత్యేక హోదా అవసరాలు ఏంటి, ప్రత్యేక హోదా లేకపోతే మన పరిస్థితి కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రత్యేక హోదా మనకు అవసరమని పోరాటం మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు శాసనసభలో మేము పోరాటం చేయాలి, అలాగే ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేస్తుంటే స్పీకర్ గారు అరగంట సేపు మాకు కానీ మా నాయకుడికి కానీ చర్చించడానికి కానీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అలాగే అధికార పక్షం శాసనసభ్యులతో కానీ మంత్రులతో కూడా మాట్లాడించడం జరుగుతుంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీ అందరూ కూడా సహకారం చేయాలి. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అనేది మేము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం. మేము మా నాయకుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేక హోదా కోసం అహర్నిశలు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఒకే ఒక ఓటు చెప్పేళ్తా, ప్రజలతో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, ప్రజలతో అవసరం తీరాక ఒకలాగా మాట్లాడే విధానానికి స్వస్థ పలకాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.